గత ప్రభుత్వంలో అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామతీర్థంలో వెలసి ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలని ఆ రోజు ధ్వంసం చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మరి ఎక్కడైతే మెడ వరకు కూడా ఒక మనిషిని ప్రాణాలు తీసేటప్పుడు ఏ విధంగా మరి దుండగులకు చర్యలు పాల్పడతారో ఆ దుండగులు మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని కూడా మెడ దగ్గర నరకవేసి మరి ఏదైతే పాపానికి మూట కట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలని మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముల వారిని కానీ సీతాదేవి లక్ష్మణుల వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం కానీ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పాదగయ క్షేత్రం కుప్టేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు మేము అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత కాకినాడ భానుగుడి దగ్గర నుండి మరి ద్రాక్షారామంలో ఈరోజు ఈ విగ్రహాలని మరి నిమజ్జనం అంటే జల కోటిపల్లిలో గోదావరిలో ప్రముఖ మరి నదీ జలాలైనటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేమందరం కూడా మరి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు మరి మా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు అలాగే జనసేన పార్టీ బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇక్కడ స్వామివారికి ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది.